ప్రస్తుత రాజకీయ పరిణామాలపై మాట్లాడడానికి హీరో సుమన్ గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడే ప్రయత్నం. చంద్రబాబు నాయుడువే అంటే మళ్ళీ ఆంధ్రాని ఆయన మొదటికి తీసుకొస్తారు. ఆయనకి ఉన్న విజనరీ, ఆయనకున్న అడ్మినిస్ట్రేషన్ అవన్నీ వాళ్ళు ఏంటంటే ఫీల్ అయ్యేది ఏంటంటే ఆయనే చేయగలుగుతారు చెప్పి యునానిమస్గా. లేకపోతే ఇంత ఒక స్వీప్, ఒక వేవ్ అంటే చూడండి, ఎంపీసీ ఎమ్మెల్యేస్ అన్ని కమ్యూనిటీ అన్ని క్యాస్ట్ నుంచి ఇచ్చారు. కానీ అన్ని కమ్యూనిటీ అన్ని క్యాస్ట్ వాళ్ళు గెలిచింది టీడీపీలోనే. మరి వేరే పార్టీలో ఇచ్చిన అందరూ ఓడిపోయారు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి ఈ పార్టీ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చింది జనాలకి. సో ఆ స్వీప్ ఆ వేవ్ వచ్చిందన్నమాట. ప్రధానంగా ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి, ఇంకా తనతో డిప్యూటీ సీఎంతో పాటు 5 శాఖలు ఇచ్చి పోటీ చేయమంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు ఏం తెలుసు పరిపాలన చేయడానికి అనే ఒక విమర్శలు వస్తున్నాయి కదా సార్. అది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారంటే ఆయన ఏమి కళ్ళు మూసుకొని ఇవ్వలేదండి. ఆయన అన్నీ పరిశీలించి అన్నీ ఆలోచించి అన్నీ చేసి. అండ్ అందరూ ఒకటేండి, సినిమా వాళ్ళకి నాలెడ్జ్ లేదని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. చాలా పొరపాటు. అది ఒకప్పుడు ఉండొచ్చు. ఇప్పుడు మనకి మీ సోషల్ మీడియా ద్వారా, టీవీ ద్వారా అన్ని ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో 100% కాకపోయినా 50 to 75% నాలెడ్జ్ ఉంది. మిగిలిన విషయాలు ఏంటంటే అడ్వైజర్స్ ఉంటారు, వాళ్ళతో వాళ్ళు కనుక్కొని. అండ్ ఏదైనా బాబు గారు అడ్వైస్ తీసుకునే కదా చేస్తున్నారు. ఇండివిజువల్ డిసిషన్ ఏమి ఉండదు. 99% మేజర్ డిసిషన్ వచ్చినప్పుడు బాబు గారిని అడుగుతారు. సో బాబు గారు వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ చెప్తారు. సో 99% నా దీంట్లో పవన్ కళ్యాణ్ గారి మీద ఎటువంటి రాకూడదు. సార్, గత ప్రభుత్వంలో చూస్తుంటే 3 రాజధానుల పేరుతో పరిపాలన తీసుకొస్తామని చెప్పి అభివృద్ధి చేస్తామని చెప్పారు. వాళ్ళకి కేవలం 11 సీట్లకే పరిమితమైన పరిస్థితి సార్. ఇప్పుడు 164 సీట్లు ఇచ్చిన టీడీపీకి అమరావతి ఎంతవరకు అభివృద్ధి? సార్ అది చాలా ఒక పెద్ద మిస్టేక్ అండి. సో అమరావతి అందరూ సెటిల్ అయ్యే టైంకి అది 3 క్యాపిటల్ చెప్పడం. అప్పుడు అమరావతి వాళ్ళ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి, అక్కడ భూమి కొనడం వాళ్ళ పరిస్థితి ఏంటి, మొత్తం పోయింది. విశాఖపట్నం చెప్పినప్పుడు అందరూ విశాఖపట్నంకి వెళ్ళారు. అక్కడ బ్రహ్మాండంగా వాళ్ళు అక్కడ ల్యాండ్ అదంతా కొన్నారు. ఇప్పుడు అమరావతి ఇచ్చినప్పుడు విశాఖపట్నం వాళ్ళు అందరూ దెబ్బతిన్నారు. సో అది చాలా పెద్ద ఒక మిస్టేక్ అది. సో అమరావతి ఈజ్ ద క్యాపిటల్ అండి. అమరావతి విల్ బికమ్ లైక్ అమెరికా ఈ టైంలో. అండ్ అది ఒకటే కాదు, కాస్మోపాలిటన్ సిటీ అవుతుంది. బెంగళూరు, హైదరాబాద్లో కాస్మోపాలిటన్ సిటీ అవుతుంది. అండ్ అన్ని కనెక్షన్స్ ఏమేమి చేయాలో బాబు గారు ఖచ్చితంగా ఆయన చేస్తారు. ప్రధానంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి అయ్యారు సార్. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆయనే కావాలని కోరుకొని ముఖ్యమంత్రిని చేస్తారు 4వ. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా వెళ్తుంది? సార్ అది చెప్పాల్సిన అవసరం లేదండి. ఆయన సెలెక్ట్ చేశారంటే వాళ్ళందరికీ తెలుసు. ప్రస్తుతం ఆయన ఒక్కరే చేయగలుగుతారు, ఆయన వల్లనే అవుతుంది. ఆ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్, ఏజ్, ఇమేజ్. అంటే ఇమేజ్ అనేది నేను చెప్పేది ప్రపంచంలో ఆయనకున్న ఇమేజ్, దేశంలో ఆయనకున్న ఇమేజ్. ఇప్పుడు మెయిన్గా మనకి సెంటర్ ఇంపార్టెంట్. సో మోడీ గారు ఇప్పుడు గెలిచారు. సో మోడీ గారికి హెల్ప్ ఇచ్చారు. సో మోడీ గారు ఆయనకి ఈయన ఇమేజ్ ఏంటో తెలుసు, వచ్చారు, చూసారు, అన్నీ అయిపోయింది. సో ఇంకా మరీ దాన్ని ఏదో పెద్ద రీసెర్చ్ చేయాల్సిన ఇది కాదు. సో డెఫినెట్లీ అన్ని క్వాలిటీస్ ఉన్నాయండి. ఆయన ఖచ్చితంగా చేస్తారని నాకు నమ్మకం. ఈ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కంబ్యాక్ తీసుకొని 21 సీట్లకి 21 పోటీ చేసి గెలవడం వేవ్ అండి. ఇది ప్రజల్లో ఒక మార్పు, వేవ్. సో డెఫినెట్లీ మనకి ఆయన లీడర్షిప్ క్వాలిటీ. అందుకే సార్ పర్మనెంట్ ఏది లేదు సార్. పాలిటిక్స్లో, లైఫ్లో ఏది పర్మనెంట్ లేదు. పర్మనెంట్ ఓటమి అంటూ లేదు, పర్మనెంట్ గెలుపు అంటూ లేదు, పర్మనెంట్ ఫ్రెండ్స్ లేదు, పర్మనెంట్ ఎనిమీ లేదు. ఆ చేంజ్ అవుతూనే ఉంటాయి. ఆ యోగం అవన్నీ వచ్చినప్పుడు చేంజ్ అవుతుంటాయి. వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒక విజన్ ఉన్న నాయకుడు ఆంధ్రప్రదేశ్ కావాలి అని చెప్పి అదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు భారీ మెజారిటీతో గెలిచారు. అవును. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది గతంతో పోల్చుకుంటే ఎలా ఉంది? ఇప్పుడు యాక్చువల్గా గ్యాప్ 5 years మొన్న పోయింది. చాలా లాస్ జరిగింది. చాలామంది రియల్ ఎస్టేట్లో వర్క్ పోయింది. అది ఇప్పుడు ఫిలప్ అవ్వాలి. ఇప్పుడు ఏం జరుగుతుందో దాన్ని కంటిన్యూ అవ్వాలి. నెక్స్ట్ జరగబోయే దానికంతా ఫౌండేషన్ వేయాలి. దానికంతా ఏంటంటే ఏమేం చేయాలో చేసి వర్క్ స్టార్ట్ చేయాలి. సో ఆటోమేటిక్గా అది జరుగుతాయి అన్నమాట, వర్కులు జరుగుతాయి అన్నమాట. మనందరూ సహకరించాలి. మీకు మంచి జరగాలి, మీకు అందరూ హ్యాపీగా ఉండాలంటే మీరు సహకరించండి. మాకు వద్దు అని చెప్పి చేయవద్దు. అంతగానే ఇంకేం చెప్పలేదు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పి, అమరావతి క్యాపిటల్గా అమరావతి ఉంటుందని చెప్పి సుమన్ గారు కూడా ఆశ వ్యక్తం చేస్తారు.